ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట సర్వశుభాలు తెలియజేస్తున్నాను. నేను మీ పాల్ జీసస్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మీతో చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము నేను నీతో ఉన్నాను అంటూ ఉన్నారు. భయపడకుము నేను నీతో ఉన్నాను అంటూ ఉన్నారు. భయపడకుము నేను నీతో ఉన్నాను అంటూ ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు మాతో ఉన్నాడా? ఎందుకు ఆ మాట అంటున్నావంటే, నిజంగా దేవుడు మాతో ఉన్నాడా? ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే, వాళ్ళు అనే మాట ఏంటంటే, ఉద్యోగం లేదు, అప్పుల బాధలున్నాయి, అనారోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సమస్యలున్నాయి. ఒక్కొక్కసారి మేము ప్రార్థన చేస్తా ఉంటే, జవాబు రావటం లేదని అనుమానం, అది రావటం లేదనిపిస్తా ఉంది. ఇందుని బట్టి దేవుడు మాతో ఉన్నాడా అని ఆలోచనలు వస్తా ఉన్నాయి అని ప్రశ్నిస్తా ఉన్నప్పుడు, దేవుడు వారితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, భయపడకుము నేను నీతో ఉన్నానని. దేవుడు నాతో ఉన్నాడా అని ఎవరైతే సంశయిస్తూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుము నేను నీతో ఉన్నానని చెప్తున్నారు. భయపడకుము నేను నీతో ఉన్నాను. ఈరోజు ఒక లేఖనాన్ని మీకు వివరించాలని దేవుడు నన్ను ప్రేరేపించారు. ఆ వచనం ఏంటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుడు మాతో ఉన్నాడా అని సంశయిస్తున్నారో, ఇబ్బందుల్లో ఉన్న, బాధల్లో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, ఉద్యోగాలు లేదు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అని ఎవరైతే ఆలోచిస్తూ మా ప్రార్థనకి జవాబు రావటం లేదేమో అని సంశయిస్తూ ఉన్నారో, వారితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భయపడకము, నేను నీతో ఉన్నానని. నీకు సహాయం చేయవాడు నేనే అంటూ ఉన్నాడు దేవుడు. ఈరోజు ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు 3 అంశాలుగా మనం దీన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం ఆలోచించినప్పుడు, దేవుడు మన పరిస్థితి చూస్తాడా? మన పరిస్థితి చూసే దేవుడైనా మన దేవుడు? నిస్సందేహంగా మన పరిస్థితి చూసే దేవుడు మన దేవుడు. అందులో ఏ సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు దేవుడు ఒక మాట అంటూ ఉన్న ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఓ మాట అంటూ ఉన్నాడు. ఆ మాటను ఒకసారి చూద్దాము. నిర్గమాకాండం 3వ అధ్యాయము. నిర్గమాకాండం 3వ అధ్యాయము. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఏమంటున్నాడు? నిశ్చయముగా చూచితిని. దేవుడు అంటూ ఉన్నారు, నా ప్రజలు బాధపడ్డం నేను నిశ్చయంగా చూచితిని. అంటే చూసే దేవుడు మన దేవుడు, చూస్తారు దేవుడు. ఈ చూసిన దేవుడు ఊరికినే వదిలేశాడా? మోషేని పంపించారు వాళ్ళని విడిపించడానికి. గమనించండి ప్రియులారా, మోషేని పంపించారు, వదిలిపెట్టలేదు. అలాగా గమనించండి. అంటే దేవుడు చూచే దేవుడు. ఈ దేవుడే మాట్లాడుతున్నాడు నీతోటి. నీ బాధను ఖచ్చితంగా నేను చూస్తున్నానని, నీ కన్నీరు నేను చూస్తున్నానని, నీ బాధను నేను చూస్తున్నానని దేవుడు అంటూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, అందులో ఏ సందేహం లేదు. ఇశ్రాయేల్ ప్రజల బాధను చూసిన దేవుడు నీ బాధని చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి ఎలా అయితే మోషేని పంపించారో, నీకు మార్గాలు తెరవబోతున్నాడు దేవుడు. అందులో ఏ సందేహం లేదు. గమనించండి, చూసే దేవుడు మన దేవుడు, అందులో ఏ సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన అంటూ ఉన్నాడు, భయపడకు నేను నీతో ఉన్నానంటూ ఉన్నాడు. తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు, ఇందులో ఏ సందేహం లేదు. మరి దేవుడు సహాయం చేయడా? ఎప్పుడు చేస్తాడు? దేవుడు సహాయం చేస్తారు, సరైన సమయంలో చేస్తారు. ఈ సరైన సమయం అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. సరైన సమయం అంటే నువ్వు అడిగిన దానికి, నువ్వు పొందుకునే దానికి మధ్య ఉన్న కాలాన్ని నిర్ణయ కాలం అంటారు. ఎప్పుడైతే దేవుడికి ప్రార్థనలు అడుగుతావో, దేవుడు అది ఇచ్చే టైంని నిర్ణయ కాలం అంటారు.
మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఆది కాండము 18వ అధ్యాయం 14 వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 14 వచనం మనం చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? గమనించండి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మేదటికి ఈ కాలమున, గమనించండి ఈ మాట చూడండి. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. గమనించండి. నిర్ణయ కాలమున మరలే వస్తాను. ఆ టైంకి ఎవరండి? శారాకి కుమారుడు కలుగునని చెప్తున్నారు. నిర్ణయ కాలం. ఈ మాట ఎప్పటికి నెరవేరిందని మనం చూసినప్పుడు 21వ అధ్యాయము, అదే ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, 2వ వచనం 21వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. గమనించండి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. శారా ముసలితనం మందు బిడ్డను కందండి. గమనించారా? అంటే నిర్ణయ కాలం, ఆయన నిర్ణయించే కాలమే కాలం. అద్భుతం జరగాలని ఉంది. ఆ టైంలో దేవుడు ఆ కార్యం జరిగించారు. శారా ఓర్పుతో ఉంది కనుక, అబ్రహాము ఆ ఓర్పు సహనంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక బిడ్డను అనుగ్రహించారు దేవుడు. కానీ శారా తొందరపడింది. హాగరు ద్వారా ఇష్మాయిల్ కని గొడవలు రేగినట్టే మనం చూస్తాము. ఎప్పుడైతే దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిర్ణయ కాలం ముందు కంపల్సరిగా డ్యామ్ షూర్గా కార్యం జరిగి తీరుతుందంతే, అందులో సందేహమే లేదు. మనమే కంగారు పడతాం. మన ఆలోచనలు మితంగా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఆయన జ్ఞానం అపరిమితమైంది, ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఏ టైంకి ఏం చేయాలో మనకన్నా ఆయనకే తెలుసు మనకేం చేయాలో. ఆ నిర్ణయ కాలం అంటారు. ఆ సమయానికి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, అందులో ఏ సందేహం లేదు. గమనించాలి. ఉదాహరణ చెప్పనండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన విషయం ఉంటుంది కదా. ఆ సన్నివేశంలో లాజరు చనిపోక ముందే మార్త యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పంపిస్తుంది, ఇలా అనారోగ్యంతో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు వస్తారు. రాగానే మార్త మరి ఏమంటారు అంటే, ప్రభు మీరు ఇక్కడ ఉంటే లాజర్కి ఇలా జరిగి ఉండేది కాదని. మీరు ఆ టైంలో ఇక్కడ ఉంటే లాజర్కి ఇలా జరిగి ఉండేది కాదేమో అని. అది మన ఆలోచన, మనిషి ఆలోచన అంటే. కానీ అక్కడ దేవుడిని మహిమపరచాలనే కార్యక్రమం జరగాల్సింది ఉంది. దేవుడి ఆలోచన అది. లాజరు రూపేణ ఒక అద్భుత కార్యం జరగాలని ఉంది. ఆయన చనిపోయిన తర్వాత తను లేపాలనేటువంటి అద్భుత కార్యాన్ని జనాలకు కనపరచాలనుంది. లాజరు ద్వారా జరగాలనుంది. కాబట్టి ఆ నిర్ణయకాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని సూచక్రియం చేశారు. దేవుని మహిమపరిచే కార్యక్రమం కనుక అది నిర్ణయకాలం. ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. అది ఈ సమయానికి, సరైన సమయానికి ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు, ఏం చేయాలో ఆయనకి తెలుసు. సరైన సమయంలో నీ జీవితంలో కలువ చేసుకుంటాడు. లాజర్ని ఎలాగైతే అద్భుతంగా లేపారో ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, ఆ ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. సరైన సమయంలో నీ జీవితంలో కలువ చేసుకుంటాడు దేవుడు. గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో చూస్తావు, అందులో సందేహం లేదు. లాజరు లేపిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను, అందులో సందేహం లేదు. భయపడకు, నీకు తోడే ఉన్నాను. ఏ సందేహం పడద్దు. ఏ సమయంలో జరగాలో ఆ నిర్ణయ కాలంలో నేను వచ్చి నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాను. దేవుడు అంటున్నారు ఈ మాట. గమనించండి. దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, లేవనెత్తే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు సరైన సమయంలో నీ జీవితంలో కలువ చేసుకుని గొప్ప కార్యం చేయబోతా ఉన్నారు. నీ ప్రతి వ్యాధి, బాధ, సమస్యలు తీరబోతా ఉన్నాయి. నీ మార్గాలు తెరవబోతా ఉన్నారు, అది సందేహం లేదు. మరి ఆ సహాయం పొందుకోవాలి మనం ఏం చేయాలంటే నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలంటే మనము జాతకాల సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ ప్రతి పరిస్థితిని ఆయన అధికారానికి ఒప్పుకోనమని ఉంటుంది. అంటే నీ ప్రతి పరిస్థితిని ఆయనకు వదిలిపెట్టాలి. నీ స్వబుద్ధితో ఏ కార్యక్రమం చేయకూడదు. ఎందుకంటే ఒకసారి ఆయనకు అప్పగించిన తర్వాత ఇంకా నీ తిరుగుతాట్లు ప్రదర్శించవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన నడిపిస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఒక
చిన్న పిల్లవాడు, ఒక తండ్రి చీకట్లో నడిచి వెళ్తా ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు అంటే అప్పుడే నడుస్తూ ఉన్నాడు. ఒక 6 ఇయర్స్ ఉంటే నడుస్తూ ఉన్నారు. తండ్రి పట్టుకున్నాడు. తండ్రి ఆయన చీకట్లో నడుస్తా ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ బిడ్డ, చిన్న బిడ్డ ఉన్నాడు కదా, బిడ్డ తండ్రిని అడుగుతున్నాడు, నాన్న నాకు మార్గం ఇంకా దారి ఏమీ కనిపించట్లేదు అని అన్నప్పుడు తండ్రి నవ్వి ఆయన అన్న మాట ఏంటంటే, నీకు దారి కనిపించకపోవచ్చు, కానీ నేను చూస్తా ఉన్నాను ఆ మార్గాన్ని. నేను దారిని చూస్తా ఉన్నాను. నా చెయ్యిని విడవద్దని ఆ తండ్రి చిన్న బిడ్డతో అంటూ ఉన్నాడు. గొప్ప మాట చూడండి. నీకు కనిపించకపోయినా పర్వాలేదు, నేను చూస్తున్నాను, నా చెయ్యిని విడవద్దని. అలాగే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నీకు మార్గాలు మూసుకుపోయి ఉండొచ్చు. నీకు మార్గాలన్నీ నాకు గత్యంతరం లేదు, నాకు ఏం చేయాలో తోచట్లేదు అని ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మార్గాన్ని కనిపించవచ్చు, నేను నీ మార్గాన్ని సరళం చేస్తాను, నా అధికారం కిందకి రాని దేవుడు పిలుస్తున్నారు ఈరోజు. ఆయనే అంటూ, ఆ దేవుడు నీతో మాట్లాడు, భయపడకము, నేను నీతో ఉన్నానని. గమనించండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడకని చెప్తున్నాడు. నీ ఏ సమస్యనని సరైన సమయంలో నీ జీవితంలో కలుగజేసిన గొప్ప కార్యం నీ కుటుంబంలో, నీ జీవితంలో చేయబోతానని దేవుడు చెప్తా ఉన్నారు ఈరోజు. గమనించండి, దేవుడు చూసే దేవుడు, సహాయం చేసే దేవుడు, లేవనెత్తే దేవుడు. ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్తూ ఉన్నాడు హెబ్రీ. నిన్ను విడువను ఎడబాయనని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నేను విడువను ఎడబాయను. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన లేఖనం సెలవిస్తా ఉంది. నేను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నావో, ఏదైతే సతమతం అవుతూ ఉన్నావో, ఏదైతే మార్గాలు మూసిపోయాను అనుకుంటావు, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నిత్యంగా నీతో ఉన్నాను, నిత్యము నీ పట్ల కార్యం జరిగిస్తాను. సరైన నిర్ణయ కాలంలో నీ కార్యం జరుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇది ఓన్లీ ఓదార్పు మాటే కాదు, కానీ ఇది గొప్ప వాగ్దానం నీకు దేవుడు ఇస్తా ఉన్నారు. భయపడకు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడకు, ప్రార్థన ఆపకు, నమ్మకం కోల్పోకు. ఏ స్థితిలో ఉన్నా భయపడకు, ప్రార్థన ఆపొద్దు, నమ్మకం కోల్పోకు. గొప్ప అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకుని నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నారు. దారిలో మూసుకుపోయినట్టు నీకు కనిపించవచ్చు, కానీ దేవుడు నీ మార్గం సరళం చేస్తా ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కంపల్సరిగా దేవుడిని కార్యం చేయబోతా ఉన్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు భయపడకు, నేను నీతోనే ఉన్నానంటూ ఉన్నాడు. భయపడకు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న చూసిన ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి, బలపరచండి ఆయన. ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి, బలాన్ని చేకూర్చండి తండ్రి, ధైర్యపరచండి ఆయన. ప్రభువా, కరుణించండి తండ్రి. ఎవరైతే తండ్రి ప్రభువా నిరాశతో ఉన్నారో తండ్రి, నిరీక్షణ కలుగు చేయండి ఆయన. మీరు తను ఇచ్చిన వాక్యాన్ని తండ్రి ప్రభు వారి జీవితంలో నెరవేరలాగున మీరే బలపరిచి నడిపించి మీరే మహిమ పొందమని, గొప్ప కార్యాన్ని వాళ్ళ కుటుంబంలో జరిగించమని మన యేసు క్రీస్తు వారి ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. సందేహం ఉండకుండా నమ్మకంతో ఉండండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.